ఒక్కసారి ఈ సిచ్యువేషన్ ని ఊహించుకోండి. శత్రు దేశాల నుంచి వందల కొద్ది క్రూజ్ మిసైల్స్, అత్యంత పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ ఒక్కసారిగా భారత్ వైపు దూసుకొస్తున్నాయి. అప్పుడు మన దేశం పరిస్థితి ఏంటి? మనల్ని ఎవరు కాపాడతారు? నిన్నటి దాకా ఈ ప్రశ్నకి సమాధానం కోసం రష్యా తయారు చేసిన S-400 వైపు చూసేవాళ్ళం. కానీ DRDO సాధించిన ఈ ఒక్క విజయంతో మన భారతదేశ డిఫెన్స్ రంగమే మారిపోయింది. 3, 2, 1 now taken off. భారత్ చివరికి తన సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని సక్సెస్ఫుల్ గా పరీక్షించింది. మీరు విన్నది 100% నిజం. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరే కుషా. ఇజ్రాయెల్ కి ఐరన్ డోమ్, అమెరికాకి ప్యాట్రాయిట్, రష్యాకి S-400 ఎలాగో ఇక్కడ నుంచి మన భారతదేశానికి కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలాగన్నమాట. ఇదే ఇప్పుడు నేషనల్ టు ఇంటర్నేషనల్ టాపిక్. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా భారతదేశం సాధించిన ఈ విజయానికి ఆనందిస్తూ మన DRDO శాస్త్రవేత్తలకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. అయితే ఈ కుషా డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? దీని ప్లస్ పాయింట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి? మరి మనం రష్యా నుంచి కొనుక్కున్న S-400 ని ఏం చేస్తారు? కుషా S-400 ని పూర్తిగా రీప్లేస్ చేయగలుగుతుందా? కంటెంట్ లోకి డీప్ గా వెళ్లబోయే ముందు ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్ ని తెలియజేస్తూ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తేజ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు తేజ ఫోకస్. మన DRDO లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అయిన కుషాను సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసి తన సత్తాని చాటుకుంది. ఒడిశా తీరంలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచే మిసైల్ ని టెస్ట్ చేసింది. అయితే ఇక్కడ అందరికీ వచ్చే క్వశ్చన్, కుషా స్పెషాలిటీ ఏంటి? చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది మొబైల్, రెండవది నెట్వర్క్ సెంట్రిక్, చివరిగా మూడోది మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మీకు సింపుల్ గా అర్థమయ్యేలా ఒక్కొక్క పదాన్ని డీకోడ్ చేసి క్లియర్ గా చెప్తా. మొదటిది మొబైల్. రష్యాకి చెందిన S-400 లాగా ఈ సిస్టమ్ ని ట్రక్ ద్వారా మనకు కావాల్సిన ప్లేస్ కి సింపుల్ గా తీసుకెళ్లొచ్చు. శత్రువుకి దొరకకుండా మన లొకేషన్ ని ఎప్పటికప్పుడు మార్చొచ్చు. రెండవది నెట్వర్క్ సెంట్రిక్, అంటే ఇది ఎప్పుడు ఒకే ఒక్క రాడార్ పై అస్సలు ఆధారపడదు. దానికి బదులుగా వేరే వేరే ప్లేసెస్ లో ఉన్న రాడార్, శాటిలైట్స్ నుంచి ఒకేసారి కమ్యూనికేట్ చేస్తూ డేటాని తీసుకుంటుంది. అంటే దీని అర్థం దీని కళ్ళు దేశమంతా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మూడవది మల్టీ లేయర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకే లేయర్ లో కాకుండా డిఫరెంట్ లొకేషన్స్ లో, డిఫరెంట్ రేంజెస్ లో పనిచేసే సామర్థ్యం ఉంటుంది. క్లియర్ గా చెప్పాలంటే శత్రువుల డ్రోన్స్, మిసైల్స్ అండ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి మల్టిపుల్ అటాక్స్ నుంచి డిఫెండ్ చేయగలదు. అందుకే దీని అసలు పేరు ఎక్స్టాండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్నే సింపుల్ గా కుషా అని పిలుస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కుషాలో ముఖ్యంగా 3 వేరియంట్ మిసైల్స్ ఉన్నాయి. అందులో మొదటిది M1 వేరియంట్. దీని రేంజ్ 150 కిలోమీటర్లు. అంటే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ టార్గెట్ నైనా సరే గాల్లోనే కూల్చి పారేస్తుంది. అయితే ఇప్పుడు మన DRDO ఈ M1 వేరియంట్ నే సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఇంకా రెండవది M2 వేరియంట్. దీని రేంజ్ ఏకంగా 250 కిలోమీటర్లు. అయితే ఇది కేవలం భూమి మీద మాత్రమే కాకుండా మన నేవీ షిప్స్ పై జరిగే దాడుల్ని తిప్పి కొట్టడానికి ఒక స్పెషల్ నావల్ వర్షన్ ని తయారు చేస్తున్నారు. ఇది అతి త్వరలో మన ఇండియన్ నేవీ చేతికి రాబోతుంది. ఇంకా ఫైనల్ గా మూడవది అత్యంత శక్తివంతమైనది M3 వేరియంట్. అయితే దీని రేంజ్ ఏకంగా 350 నుంచి 400 కిలోమీటర్లు. ఇది చిన్న చిన్న డ్రోన్స్ ని కూల్చడానికి కాదు. అయితే ఇది దేనికి ఉపయోగపడుతుంది? దీన్ని ముఖ్యంగా శత్రువుల కమాండ్ సెంటర్స్ ని, శత్రువులకి ఇంపార్టెంట్ అయిన లొకేషన్స్ లో దాడి చేస్తుంది. అయితే ఈ M3 వేరియంట్ 2028 లోపు కంప్లీట్ చేయొచ్చు. అయితే ఇక్కడే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ 3 వేరియంట్ మిసైల్ డిజైన్స్ అన్ని ఒకేలా ఉంటాయి. దీని లోపల ఉండే ఎలక్ట్రానిక్స్ కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. కాకపోతే వీటి రేంజ్ ని పెంచడానికి కేవలం ఎక్స్ట్రా బూస్టర్స్ ని పెంచుతారు. సింపుల్ గా చెప్పాలంటే సేమ్ బట్ డిఫరెంట్. అయితే ఇంత అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకి అవసరమా? దీని వెనక మన భారత్ ఆడుతున్న స్ట్రాటజీ ఏంటి? దానికి కారణం ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంపై విపరీతమైన పొలిటికల్ ప్రెషర్ పడింది. ముఖ్యంగా అమెరికా మన దేశాన్ని రష్యాతో కనెక్షన్ ని కట్ చేసుకోమని బెదిరించడం, రష్యాతో ఆయిల్ రేట్ చేసినందుకు మన దేశంపై శాంక్షన్స్ వేయడం, S-400 డెలివరీ లేట్ అవ్వడం, ఇదంతా మన దేశానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. దానికి తోడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్వరగా ఆపరేషన్ కుషా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయమని DRDOకి గట్టిగా కోరింది. ఆ కోరిక మేరకే ఈ ప్రాజెక్ట్ చాలా త్వరగా స్టార్ట్ అయింది. అయితే ఇంతటి పవర్ఫుల్ కుషా సిస్టమ్ లో ఒక డ్రాబ్యాక్ ఉంది. అదే ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ దాడి చేస్తే
కుషా డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేదు. దీని వెనక ఒక అతిపెద్ద కారణం ఉంది. నిజానికి కుషా సిస్టమ్ మన అట్మాస్ఫియర్ లోపల నుంచి దాడి చేసే ఫైటర్ జెట్స్, క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ICBM మిసైల్ ని ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకంటే దాని స్పీడ్ మ్యాక్ 25 నుంచి మ్యాక్ 28 వరకు ఉంటుంది. సౌండ్ కంటే 25 నుంచి 28 రెట్ల స్పీడ్ అన్నమాట. ఇది దాడి చేసే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముందు ఈ మిసైల్ భూమి నుంచి రాకెట్ లాగా పైకి వెళ్లి మన వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ గ్రావిటీ పవర్ ని వాడుకొని చాలా స్పీడ్ గా వచ్చి భూమి మీద టార్గెట్ ని హిట్ చేస్తుంది. ఇంత స్పీడ్ గా వచ్చే మిసైల్ ని కుషా సిస్టమ్ అస్సలు అడ్డుకోలేదు. మరి దీన్ని అడ్డుకోవడం ఎలా? ఈ బాలిస్టిక్ మిసైల్ వాతావరణం బయట ఉన్నప్పుడే కనుక్కునే ఒక పవర్ఫుల్ రాడార్ సిస్టమ్ కావాలి. అంతరిక్షం నుంచి లేదా భూ వాతావరణంలోకి ఎంటర్ అవ్వగానే మధ్యలోనే కూల్చి పారేసే ఒక కైనెటిక్ ఇంటర్సెప్టర్ వ్యవస్థ కావాలి. ఇప్పుడు ఆ టెక్నాలజీని కూడా భారత్ డెవలప్ చేస్తుంది. అదే BMD, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, శత్రువుల మిసైల్ అంతరిక్షంలో ఉన్నప్పుడే, అది కూడా భూమికి 50 నుంచి 80 కిలోమీటర్ల పైన, మన రాడర్స్ దాన్ని పసిగట్టి ఇంటర్సెప్టర్ మిసైల్ ని లాంచ్ చేసి శత్రువులు పంపిన మిసైల్ ని పేల్చి పారేస్తాయి. దాన్నే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అని పిలుస్తారు. ఒకవేళ శత్రువుల మిసైల్ మొదటి లేయర్ ను దాటి భూమికి 30 కిలోమీటర్ల ఎత్తుకు వస్తే దాన్ని అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చి పారేస్తుంది. అయితే ఈ డిఫెన్స్ సిస్టమ్ లో 2 రేంజెస్ ఉన్నాయి. ఒకటి 2000 కిలోమీటర్స్, మరొకటి 5000 కిలోమీటర్స్. ఇవి చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే భారీ మిసైల్స్ ని 2 ఫేసెస్ లో పేల్చి పారేస్తాయి. మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే, శత్రువుల మిసైల్స్ మన గడ్డని తాకే ముందే అంతరిక్షంలోనే కుప్పకూలిపోతుంది. అయితే ఈ BMD, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెక్నాలజీ మన భారత్ ఇంకా డెవలప్ చేస్తుంది. ఈ టెక్నాలజీ గనక మన చేతికి వస్తే మన చుట్టుపక్కల ఉన్న ఏ శత్రు దేశం కూడా మన దేశాన్ని టచ్ కూడా చెయ్యలేదు. అయితే మనకి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ రావచ్చు. ఒక పక్క కుషా, మరో పక్క BMD, ఈ రెండు రెడీ అవుతున్నాయి కదా, మరి ఇప్పటికే మన దగ్గర ఉన్న S-400 ఆకాశ్ లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ పరిస్థితి ఏంటి? వాటిని పక్కన పెట్టేస్తామా? దీనికి ఆన్సర్ నో. మన భారతదేశానికి మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి. అది S-400 అయినా సరే, ఆకాశ్ అయినా సరే. ఇక్కడ మన కుషా కానీ BMD కానీ మన దేశాన్ని రక్షించడానికి ఒక ఎక్స్ట్రా బూస్టప్ మాత్రమే. శత్రువుల యుద్ధ వ్యూహాలు, టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నాయో దానికి తగ్గట్టు మన DRDO కూడా అంతే ధీటుగా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ని డెవలప్ చేస్తుంది. బ్రహ్మోస్ అయినా, ఆకాశ్ అయినా, S-400 అయినా, కుషా సిస్టమ్ అయినా, ఆఖరికి PDM సిస్టమ్ అయినా మన దేశాన్ని రక్షించడానికే. మరి భవిష్యత్తులో మన భారత్ డిఫెన్స్ సెక్టార్ లో సూపర్ పవర్ గా ఎదుగుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మన దేశ భద్రతకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన తేజ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.